హల్లెలూయా. ఈనాటి ధ్యానము కొరకే లూకా సువార్త 1వ అధ్యాయం మొదట 20వ వచనం చదవండి. అది అయిన వెంటనే 37వ వచనం చదవండి. ఈ 2 వచనాలు నేను కలిపి చదువుతాను. ఏమండి? నా మాటలు వాటి కాలమందు నెరవేరును, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదు. ఈరోజు ఈ సందేశానికి ప్రభు నాకు ఇచ్చిన టైటిల్ ఏంటంటే క్రీస్తు జననం ఇచ్చిన ధైర్యం అనండి. దేవుడే దిగి రావడం ద్వారా, దేవుడు నరుడవడం ద్వారా, మహిమ కలిగిన వాడు మట్టి రూపానికి రావడం ద్వారా, అనంతమైన ఆత్మదేవుడు మనిషిగా మనకు వచ్చిన ధైర్యం ఏంటి? కొంతమంది క్రిస్మస్ అంటే పిండి వంటలు, కొత్త బట్టలు, ఇంకా నగలు, ఒంటికి ఇంటికి కూడా డెకరేషను, ఈ దరిద్రం అంతా ఉంది. మనకు ఒక ధైర్యం ఏంటి తెలుసా? ఆదికాండం 3 లగాయితూ మలాకి 4:2 దాకా చెప్పిన కొన్ని వందల ప్రవచనములలో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ నెరవేరాయి అనుటకు నిదర్శనమే క్రీస్తు జననం. అంటే క్రీస్తు పుట్టుకను బట్టి మనకు ఒక ధైర్యం వస్తుంది. ఏంటంటే దేవుడిగా ఏదైనా ప్రామిస్ చేస్తే జరిగి తీరుద్దురా బాబు అని. నీ పర్సనల్ లైఫ్లో నీకు ఏదైనా ప్రామిస్ ఉంటుంది, కుటుంబానికి ఒక వాగ్దానం ఉంటుంది, సేవకులకు ఒక వాగ్దానం ఉంటుంది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రజలారా, దేవుడు ఏదైనా నీకు మాట ఇస్తే, సామూహికంగా సార్వత్రిక సంఘానికి కావచ్చు, క్రైస్తవుడిగా నీకు కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, దేవుడు ఏదైనా వాగ్దానంగా చేశాడు అంటే అది నెరవేరుద్ది, నెరవేరు తీరుద్ది అనే ధైర్యం క్రీస్తు జననం మనకు కలిగించింది. అందుకనే మత్తయి మాట్లాడుతుంటాడు, లేఖనములో చెప్పబడింది నెరవేరినట్లు, ప్రవచనము నెరవేరినట్లు, ప్రవక్తలు పలికినది నెరవేరినట్లు. యాక్చువల్గా మొదట రాయబడిన సువార్త మార్కు సువార్త, కానీ అది తోసేసి మత్తయిని ముందు పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? ఈ 39 పుస్తకాలలో వ్రాయబడిన ప్రవచనముల నెరవేర్పు సరళిని ఒక్కొక్కటిగా జన్మ నుంచి మరణం దాకా ఆయన మత్తయి ఎస్టాబ్లిష్ చేసింది. ఏంటంటే ఇలా చెప్పాడు, ఇలా నెరవేరింది. ఇంటికి యూదులు కదా, పాత నిబంధన చదువుతారు కదా, కొత్త నిబంధనకు రాగానే అందులో చదివిన ప్రవచనాలకు తెలుసు కనుక ఏ ప్రవచనం ఎక్కడ ఎలా నెరవేరిందో ప్రూవ్ చేస్తూ వచ్చాడనమాట. అందుకని పాత నిబంధన చదువుతూ వచ్చినోడికి మత్తయి సువార్త చదివితేనే ఆ లింక్స్ అని కరెక్ట్గా అర్థం అవుతాయి. అందుకని మత్తయి సువార్తను ముందు పెట్టి దాన్ని అలా సమకూర్పు చేశారు. అంటే క్లియర్గా అర్థం చదువుకునేవాడికి, ఓహో ఇది ఎలా ఉంది, ఇక్కడ జరిగింది, ఓకే ఓకే. మార్కు సువార్త మొదట రాసినప్పటికీ అతను డైరెక్ట్గా సేవను స్టార్ట్ చేశాడు. క్రీస్తు జననాన్ని ఇదంతా మాట్లాడలేదు, డైరెక్ట్గా మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. బ్యాప్టిజం దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. ఈ చదివినోడికి అర్థం కాదు. మళ్ళీ తర్వాత మత్తయి వస్తే అంత గజిబిజిగా అనిపిస్తుంది. అందుకని చాలా ఆత్మ సంబంధంగా, ప్రార్థనాపూర్వకంగా, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డ వారై చాలా జాగ్రత్తగా ఆ సమకూర్పు పరిశుద్ధులు చేశారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఏదైనా ఒక మాట ఇస్తే, ఒక వాగ్దానం చేస్తే అది నెరవేరి తీరుద్ది అనే ఒక ధైర్యం మనకు కలగటానికి ఒక అవకాశం క్రిస్మస్ అని జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు జన్మించడం ద్వారా మనకేమర్థమైంది? ఓహో, ఒక్కసారి ఒక్క మాట అన్నాడంటే చేస్తాడన్నమాట. లేకపోతే యూదులు ఎవడు రెడీగా లేడా? అమ్మా నాన్నే బయటికి గింటేశారా? హేరోదేమో చంపేత ప్రిపేర్ అయిపోయాడా? సత్తులు కూడా చోటు ఇవ్వరా? ఇన్ని పరిస్థితుల మధ్యలో దర్జాగా భూమి మీద ల్యాండ్ అయ్యాడు. తను అనుకున్న పని చేసి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. కనుక తన రావడానికి, తను పని చేయడానికి, తన కార్యాన్ని సంపూర్ణం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారికి ఏది ఆటంకం కాకపోతే నీ జీవితంలో కూడా తన వాక్కును నెరవేర్చడానికి ఆయనకి ఏం ఆటంకం అవుద్ది? క్రీస్తు జననం నాకు ఇచ్చిన ధైర్యం ఏంటంటే వాగ్దానములు నెరవేరు తీరుతాయి, ప్రవచనాలు నెరవేరు తీరుతాయి, దేవుని నోటి మాట నిరర్థకము కానేరదు. కాకపోతే ఒక్క క్లాసు వాటి కాలమందు నెరవేరుతాయి. ఆ కాలమే మన తిప్పలు. మనకే నమ్మకం ఉంది, అవిశ్వాసమేం కాదు, కానీ ఆ కాలాన్ని తట్టుకోలేకపోతున్నాం. దానికోసమే కృప కోసం వేడుకోవాలి. అదే మొత్తం క్రైస్తవ జీవిత సారం. ఇద్దరు యవనస్తులు, పురుషుడు
కన్యక వివాహం చేసుకున్నారు. వారికి సంతానం దేవుడిచ్చే భాగ్యం. అయితే అది వారికి సంతోషం, వారి కుటుంబానికి పరిమితం. ఊర్లో పెళ్ళి అయితే కుక్కల సందడి అన్నట్టు వీళ్ళకి సంతానం కలిగితే ప్రపంచం అంతా పండుగ ఏం కాదు కదా, వారికి వారి కుటుంబానికి. కానీ యేసుప్రభు ఏం చేశాడు? నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి అన్నాడుగా. వాటి కాలమందు నెరవేరుతాయి అన్నాడుగా. ఈ ముఖ్య ఎవరికి చెప్పాడు తెలుసా? జకర్యాకి. ఎవరు జకర్యా? మంచి యాజకుడు. వారి గురించి బైబిల్లో గొప్ప సాక్ష్యం ప్రపంచంలో ఇంకెవరి మీద లేదు. వారిద్దరూ కలిసి ధర్మశాస్త్రంలోని సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకున్న ఉత్తమ దంపతులంట. ఒక్క ఆజ్ఞ కూడా ఫెయిల్ అవ్వకుండా ధర్మశాస్త్రంలో ఆజ్ఞల్ని పాటించాలని దేవుడి చేత సాక్ష్యం పొందడం అంటే ఏమైనా ఆశామాసి విషయమా? యాజక ధర్మము చొప్పున, యాజక మర్యాద చొప్పున తన వంతు ధూపం వేస్తున్న దైవజనుడు జకర్యా. ఎప్పుడో 30 ఏళ్ళకి యాజకులు అవుతాడు. పాతరే మందులో ముసలుడైపోయాడు ఇప్పటికి. అయినా వారి కుటుంబ జీవితం ఫలం లేదు, సంతోషం కలగలేదు, వారికి సంతానం కలగలేదు. అయినా తన వంతు ధూపం తను వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అంతేం పట్టించుకోకుండా. అంత మంచి అని చెప్తున్నాడు గబ్రియేలు. వాటి కాలంలో నేను వ్యర్థం, నువ్వు బాధపడకూడదు అని చెప్పాడు. నిజానికి అది ఏ కాలములో నెరవేరాలని వారు కోరుకుంటారు? పెళ్ళైన కొత్తలో నెరవేరాలని కోరుకుంటారు. చచ్చిపోయేలోపు ఎప్పుడైనా సంతానం కలుగుద్దంటే ఎవరికి సంతోషం ఉంటుంది? నువ్వు ఇచ్చేదేదో ఆనాడే వచ్చు కదా. వృద్ధాప్యంలో ఉన్న మమ్మల్ని దర్శించి జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు యోహాను మాకు పంపడం ఇప్పుడు ఎందుకు? మాకు ఊరందరూ గొడ్రాలు అంటే నిందించిన తర్వాత, మా జీవితంలో ఎప్పుడు శూన్యమే, నిరాశ ఉన్న తర్వాత, బ్రతుకంతా బాధతోనే గడిపేశాక ఇక చచ్చిపోయే ముందు ఇస్తే ఎందుకు, ఇవ్వకపోతే ఎందుకు? నీ చిత్తం ప్రభా, ఇస్తే లేతలేదు, నో ప్రాబ్లం. ఇవ్వకపోయినా నీకు సేవ చేస్తాలా, ఇటక చేస్తాంలే. కానీ ఈ వృద్ధాప్యములో సంతానాన్ని ఇచ్చిన దేవుడు వారి యవ్వన కాలంలో వివాహన కొత్తలో ఇవ్వలేడా? కానీ ఆయన ఆప్ చేశాడు. ఎందుకంటే దేవుని నిత్య సంకల్పంలో అనండి, తన భూలోక పరిచర్యకు మార్గం సరళం చేసే బాధ్యత ఎవరిదని రాసుకున్నాడు? ఆయన రాసుకున్నాడా? నన్ను గూర్చి పుస్తకపు చుట్టలో రాయబడ్డ ప్రకారమే. స్తోత్రం చెప్పండి. ఎవడు అప్పటికప్పుడు అర్ధాంతరంగా ఊడిపడేది ఏమన్నది భూమి మీద? గట్టిగా స్తోత్రం చెప్పండి. మనల గురించి ధర్మశాస్త్ర దేవుని చిత్తం అనే గ్రంథంలో వ్రాయబడ్డ ప్రకారమే వస్తాడు ఎవడైనా అని చెప్పాడు. యోహాను గురించి రాసుకున్నాడుగా. తండ్రుల హృదయం పిల్లలు దెబ్బతిట్టడానికి, ప్రభు కొరకు ఆయత్తపరి ఉన్నవని సిద్ధపరచడానికి, ప్రభు మార్గమును సరళము చేయటానికి యోహానును ఎన్నుకున్నానని రాసుకున్నాడు. మరి యేసు ప్రభు ఎప్పుడైనా టైం కన్నా ముందు వస్తాం కానీ లేట్ వస్తాం కానీ చేస్తాడా? God is never before, never late. ఖచ్చితంగా టైంలో వస్తాడు. యుక్త కాలమందు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది అయింది. మరి ఏళ్ళ లెక్క ప్రకారం ఎప్పుడో వచ్చేయాలి యోహాను ఎప్పుడో వచ్చేయాలి. ఎలిజబెత్ జకర్యా అప్లికేషన్ పెట్టారు, ప్రభువా మేము ప్రార్థిస్తున్న అనేకులు దీవించబడుతున్నారు, మరి మా సంగతి ఏంటి? మీ కొడుకు నీకు కావాలి కానీ ఆ నాకు కావాలి. స్తోత్రం. కొంచెం పని ఉంది, నేనే హోల్డ్ చేశా, నువ్వు టెన్షన్ పడబాకు. ఆ హోల్డింగ్ 50 సంవత్సరాలు ఏజ్ రక్తం వేయించా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా చర్చిలో సందాలు పట్టం కానీ సెల్ ఫోన్లు పడతాం, ఏజ్ రక్తం వేయించేయం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం మీరు ఆలకిస్తే, ఇప్పుడు యేసు ప్రభు వారికి మార్గం సరళం చేయాలని దేవుడు ఎవరిని కోరుకున్నాడు? యోహాన్ని. తనకే బాప్తిసం ఇవ్వాలని ఎవరిని కోరుకున్నాడు? యోహాన్. మరి ఎప్పుడో వచ్చేటట్టు కుదురుద్ది? అందుకనే తాను ఎప్పుడో యోహాన్ పరలోకంలో బయలుదేరిపోయాడు. రేవరెవరు ఉండరు, నువ్వు అప్పుడే కాదు. నాకు ఒక్క 6 మాసాల ముందు అటు నువ్వు వస్తే, నాకు సమకాలికుడిగా నీవు ఉంటే, నేను పరిచర్య ప్రారంభించే నాటికి
నువ్వు నాకు మార్గం సరళం చేసి, నన్ను ప్రజలకు పరిచయం చేసి, నాకు బాప్తిసం ఇచ్చి నువ్వు తప్పుకుంటే మిగతా పని నేను చేసుకుంటాను రయ్యా అంటే, జకర్యా ఎలీసబెతులకు రావలసిన దీవెన, దేవుని రాజ్యంతో ఎలీసబెతులకు రావలసిన దీవెన దేవుని రాజ్యముతో ముడిపడి ఉంది. అది వాళ్లకు మాత్రమే పరిమితమైతే ఇచ్చేస్తాడు, ఎప్పుడో పెద్ద లెక్క కాదు. కానీ దేవుని రాజ్యంతో ఒక ముడిపడి ఉంది కనుక దాన్ని హోల్డ్ చేశాడు. ఈ రోజుని ఇచ్చిన దాన్ని ఏనాడైనా ఎప్పుడో ఇచ్చుంచుడు, ఆయనకి పెద్ద అసాధ్యమేం కాదు. కానీ అది నీ వ్యక్తిగత ప్రయోజనంగా కాక నీతో పాటు దేవుని రాజ్యానికి మేలు కలగాలని కొన్ని దీవెనలు, కొన్ని ఆశీర్వాదాలు ఆయన హోల్డ్ చేస్తున్నాడు. ఏం టెన్షన్ పడొద్దు, నా మాటలు వాటి కాలం మంది నెరవేరుతాయి. ఆమేన్. సంతానం అనేది ఆ దంపతుల యొక్క సంతోషం, ఆ దంపతుల యొక్క ప్రయోజనం అనుకుంటాం. కానీ ఈ సంతానంతో దేవుని రాజ్యానికి కొంత ప్రయోజనం ఉంది. అందుకని దేవుడు దాన్ని ఏం చేశాడు? హోల్డ్ చేశాడు. నేను చెప్తున్న మాట వినండి. నీకు వ్యక్తిగతంగా ఆరోగ్యం కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, దేవుడు ఎప్పుడో ఇవ్వగలడు, ఎప్పుడైనా ఇవ్వగలడు. కానీ ఇంకా ఆలస్యం అవడానికి కారణం ఆ దీవెన ద్వారా నీకు మాత్రమే కాక ఆ సాక్ష్యము ద్వారా, ఆ కార్యము ద్వారా దేవుని రాజ్యానికి మేలు కలగాలని, అనేకులు రక్షణలోకి రావాలని, అనేకులు దేవుని వైపు తిప్పాలని ఒక ఉద్దేశము, ఏర్పాటు దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే నువ్వు ఆందోళన పడకుండా విశ్వసించంతే. ఆల్రెడీ కూతురు చచ్చిపోయింది, ఇంకెందుకు రావడం, వదిలేయండి అన్నారు యాయూరు కూతురు విషయంలో. ఏసైనా నమ్మిక మాత్రం ఉంచు, ఇంకేమైనా నమ్మక చచ్చిపోయింది కదా, అయినా నమ్మిక మాత్రం ఉంచు. స్పష్టంగా పరిస్థితులు చేదాటిపోతున్నట్టు క్లియర్గా కనపడిన తర్వాత కూడా నమ్మిక మాత్రం ఉంచుము. నా మాటలు వాటి కారమందు. ఈ ధైర్యాన్ని మనకిచ్చింది క్రీస్తు జననం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇన్ని అవరోధాలు, ఇన్ని ఆటంకాలు, ఇన్ని అభ్యంతరాల మధ్య దర్జాగా రోజుగా ల్యాండ్ అయ్యాడే యేసు రక్తం ఇచ్చి. రోజుగా పుట్టినవాడు ఎక్కడ పడితే అక్కడే యేసు రక్తం ఇచ్చి. స్తోత్రం చెప్పండి. కోట్ల మంది హృదయాల్లో ఉన్నాడు చూసుకాయలే. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇందాక పాడిన పాట విన్నారుగా, ధరించలేదే ఆయుధం వశమాయ జనుల హృదయాలు. కత్తి పట్టుకొని రాలేదు యేసు రక్తమే జయం. కానీ కోట్ల కొద్ది గుండెలలో కొలువై ఏళ్తున్నాడు ప్రపంచాన్ని యేసు రక్తమే జయం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుచేత దేవుని సంగమా, దేవుని ప్రజలారా, క్రీస్తు జననం మనకు కలిగించే మొదటి ధైర్యం సార్వత్రిక సంఘానికి కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ దేవుడేదైనా మాట ఇచ్చాడా జరిగి తీరుద్ది. వాగ్దానం నెరవేరి తీరుద్ది. ఇందులో ఒక రెండవ థాట్ రానివద్దు, వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే నా మాటలు వాటి కాలమందు నెరవేరును. దేవుడు సెలవిచ్చిన ఏ మాట నిరర్థకము కాదు అనేది క్రీస్తు జననం వలన మనకు కలిగిన ధైర్యం. ఆమేన్. హల్లెలూయా. లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. పునంత పొడికి ఎందుకు సింపుల్ చెప్పను. నాలో వాక్యం, నాపై ఆత్మ అనండి. చాలదా? ఇంకేమైనా కావాలా? కేకు దీని మించింది ఏంటారు నాయన? యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇంతకన్నా విశేషం ఏంటి చెప్పండి అసలు? ఇంకేమైనా కావాలా మానవ జీవితానికి? అసలు దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఈ క్రిస్మస్ వలన జఫన్యా అనే ఒక పాపికి కలిగిన గొప్ప ధైర్యం ఏంటి చెప్పనా? దేవుడు నాలో కూడా నివసిస్తాడు, దేవుడు నా మీద కూడా దిగి వస్తాడు. హల్లెలూయా. ఒక మట్టి మనిషికి, సాధారణమైన వ్యక్తి కలుగుతున్న గొప్ప ధైర్యం ఇదండి. దేవుడు నాలో ఉంటాడు, నా మీద ఉంటాడు, నాతో ఉంటాడు. ఇంకేం కావాలి? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, నీ లోపల వాక్యం ఎదుగుతూ ఉంటుంది. ఓహోరే నాయన,
చాలామంది క్రైస్తవులకి మనకంటే ఎక్కువ వాక్యం తెలిసినా వారిలో వాక్యం ఎదగకపోవటం కారణం ఏంటంటే వారి మీదకి దేవుని పరిశుద్ధాత్మాభిషేకం లేకపోవటం. విత్తనం మంచిదే, కానీ అగ్గిపెట్టెలో పెట్టి ఇంట్లో కబోర్డ్లో పెట్టు, అడుగుతుంది మొలకలో. మంచి నేలలో పడితేనే, ఎంత మేలు జాతి విత్తనమైన సరైన ప్లేస్లో పడపోతే దానికి తగిన ఏర్పాటు, తేమ, సూర్యరశ్మి అన్నీ ఉంటేనే మొక్కెత్తుకుతాయి. నువ్వు చదివే వాక్యం, నువ్వు వినే వాక్యం మంచిదే కావచ్చు, ఆ వాక్యాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి కూడా ఉండొచ్చు, కానీ నీ మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి అల్లాడకపోతే, బతకకపోతే లోపల దాంట్లోకి జీవం వచ్చే ఛాన్స్ లేదు. ఏమీ చెడిపోకుండా బాగానే ఉంది కోడిగుడ్డు, కానీ కోడి రెక్కల కింద ఉంటేనే ఆ టయానికి పిల్ల అవుతుంది. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే ఉపయోగం ఉంటుంది. ఆత్మ లేకపోతే, అభిషేకం లేకపోతే, మంట లేకపోతే, ఆ ప్రభావం లేకపోతే, దేవుని అగ్ని అభిషేకం సన్నిధి రాకపోతే నీలో నాటబడిన విత్తనం అలాగే ఉంటుంది, ఏం ఫలం ఉండదు. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నది కనుక వాక్యం లోపల మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఉంది. రోజు రోజుకి తేడా కనపడుతుంది. ఒకనాడు లోకమంతటిని రక్షించగలిగిన సాధనమై లోకంలో కడుగు పెట్టేసి దేవుని వాక్యం ఎదుగుద్ది. వాక్యం పైన ఆత్మ ఉంటే అదేంటో పరిశుద్ధాత్మ నమ్మని వారు, అభిషేకం పొందని వారు, ఆత్మతో నింపబడని వారు ఎక్కువగా క్రిస్మస్ పండుగలు చేస్తుంటారు. నాకు అది వింతగా ఉంటుంది. నాకు వింత ఎందుకు తెలుసా? క్రిస్మస్ అంటేనే అదంతా ఆత్మ సంబంధుల వ్యవహారం. మరియా ఎలా ఎంపిక చేయబడింది? దేవుని ఆత్మ చేత నువ్వు కమ్ముకొనబడతావు. ఎలిజబెతు పరిశుద్ధాత్మ నిండుకున్నదై, సుమయోను ఆత్మతో నిండుకుని వాడై. అసలు క్రిస్మస్కు సంబంధించిన క్యారెక్టర్స్ బైబిల్లో చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డవారు. ఇప్పుడు ఎగిరే వాళ్ళని చూడండి, ఒక్కడికి లేదు. అర్ధరాత్రి చలుపుకోండి హ్యాపీ క్రిస్మస్ అంటాడు. మారు మనసు పొందేవరా అంటే బాప్తిసం పొందాం, ఆత్మను పొందాం. మరేం పొందావు? బిర్యానీ కేక్ పొందాడు. అదే అవి బాగా తిని అరిగిందాక అర్ధరాత్రిలో ఎవడికి నిద్రపాటు చేస్తాడు? నువ్వు రాత్రి అనక పగలనక ప్రయాసపడాలి, సువార్త చెప్పాలి. ఎవరికి? ఆకలి కొన్నవారు కదా, దప్పికున్న వారులారా, ఆకలి కొన్న వారులారా. ఇటు తినేసినోడుకు పెట్టేస్తాడు. మళ్ళీని ఆ పాల తాత ఇంట్లో అడుచుకున్నప్పుడు ఒకడు వచ్చాడు మా దగ్గరికి. క్రీస్తునాడు పుట్టినో అల్లెలుయా అన్నాడు. నేను లేచి బయటకు వచ్చాక అయ్యి బాబు పాస్టర్ గారు మీరా? అడు పాస్టర్ గారు కొంపకొచ్చి క్రీస్తునాడు పుట్టిని చెప్తున్నాడు. వాడు క్రీస్తునాడు పుట్టిన నాకు తెలదండి. నాకు సైతాను కాకపోతే మాటలు ఎవరికి చెప్పాలా అని ఒకడు అడిగాడు. వై యు ఆర్ అపోజింగ్ ఆల్ క్యారల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్? దట్స్ గుడ్ న్యూస్. ఎవరికి రా చెప్పాలి? నేను ఆల్రెడీ మారుమనసు పొంది, బాప్తిసం పొంది, ఆత్మను పొంది, సేవ పిలుపునందుకొని సేవకు వచ్చి 1,000 మంది బాప్తిసం వచ్చాక నా దగ్గర వచ్చి క్రీస్తునాడు పుట్టినట్టు బుర్రపని చేస్తున్నా. నీకు తెలియనోడికి చెప్పాలి, తెలియనోడికి చెప్తే సందాయపడగా. అది సబ్జెక్ట్. అది ఆడడానికి వాళ్ళకి బ్యాచ్ ఖర్చులకు కావాలి. ఇప్పుడు మీరు అట్లా మాట్లాడతారు, అన్యాయంగా తప్పదే. మీ క్యారల్స్ నిర్వహించడం వల్ల ఈ సంఘంలో, చర్చిలో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కొనగలిగాం. ఒక అయ్యగారు సాక్ష్యం ఇది. మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు, క్యారల్స్కి వ్యతిరేక తప్పదే. క్యారల్స్ పార్టీలు మీరు నిర్వహించడం వల్లే ఈ రోజున చర్చిలో వాయిద్యాలను కొనగలిగాం అంటే రాత్రులు కంప్లైంట్ తిరిగేసి దండేసాడు. దాన్ని పెట్టి కొనేసాడంట. హ్యాపీ క్రిస్మస్. మరి ఏమనొద్దు అంటారు? నేను ఎట్టుంటా, నేను ఎందుకు ఊరుకుంటా? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అందరు చెప్పలేరని డౌట్ వచ్చి నేను మంచి వాళ్ళని చెప్పమన్నా. ఎందుకంటే ఇట్లాంటి మాటలతో ఏకీపించరుగా. ఎట్టున్నా సరే దేవుడు గాడ్ బ్లెస్ యూ అనాలా. ఆమెన్ అంటే రెడీగా ఉంటారు. అట్లాంటి కుదరవు.
నీ లోపల దేవుని వాక్యం ఉండాలి. నీ మీద దేవుని ఆత్మని కవర్ చేయాలి. దేవుని ఆత్మ చేత ఆశలతో, కోరికలతో, సంప్రదాయములతో, ఆచారములతో కాదు నువ్వు కప్పబడాల్సింది. దేవుని ఆత్మ చేత నువ్వు కమ్ముకొనబడితే వ్యవహారం వేరుకుండా దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యోబు గ్రంథం చదవండి. 29:19 చూడమ్మాయి. మీ అందరూ చాలామంది దగ్గర బైబిల్ లేనండి. బైబిల్ లేదా? 29:19 అంటే అబ్బాయి, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును. అంత బలహీనంగా చదవక్కర్లా, హుషారుగా చదువు. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును. అయ్యా, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. ఆమేన్ అనండి ఒకసారి. నాకు ఎడతెగని ఘనత కలుగును అనండి. నా చేతిలో నా విల్లు పవర్ఫుల్గానే ఉంటుంది. మీకు అంత మ్యాటర్ లేదు, చెప్పరా? చెప్పు. ఇదా నోటితో ఒప్పుకుంటే వస్తుందా బాబు దీవెని? మీకు తెలుస్తలేదు. మనసులో ఎంత ఫీల్ అయిపోయిన రాదు, నోటితో ఒప్పుకుంటేనే వస్తుంది ఆశీర్వాదం. మీరేమో మౌనమునీశ్వర్లు. కొన్ని చర్చలు ఉన్నాయి, అటు వెళ్ళిపోండి, మీ దండం పెడతా. హాయి కూర్చోవచ్చాడ. నువ్వేమన్నకలు వాళ్ళు కూడా నిన్నేమన్నారు అసలు ఈ తగు ఉండకూడదని అందరూ తెర చర్చలు పోతున్నారుగా. డిజిటల్ స్క్రీన్ అక్కడ ఎవడు ఉన్నాడు, అడిగే ఉన్నాడు, అడిగాడు. ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. ఘనత ఒక రేంజ్లో ఉంటుంది. బా ఏంటో ధైర్యం, నా విల్లు నా చేతిలో మంచిగా ఉంటుంది. ఎన్ని ధైర్యం ఏంటి చెప్పాడు. కారణం ఏంటి తెలుసా? నా వేళ్ళ చుట్టూ నీళ్ళు ఉన్నాయి, నా కొమ్మల మీద మంచున్నది. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. యోబు తనను తాను ఒక చెట్టులాగా పోల్చుకొని, చెట్టుకు అడుగు బాగాన వేర్లుంటాయి, మనిషికి పాదాలు ఉంటాయి. నా వేళ్ళ చుట్టూ అంటే నా పాదాల చుట్టూ నీళ్ళు అంటే దేవుని వాక్యం ఉంటుంది. నా కొమ్మల మీద నా తల మీద మంచు ఉంటుంది అంటే పరిశుద్ధాత్మ ఉంటుంది. ఇప్పుడు చదువు మళ్ళీ. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించు, నా పాదముల చుట్టూ వాక్యం ఉండును, మంచు నా కొమ్మల మీద నిలుచు, నా తల మీద మంచునబడిన పరిశుద్ధాత్మ ఉండును. నాకు ఎడతెగని ఘనత కలుగును. అందుకే నాకు ఎడతెగని ఘనత కలుగును. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగానే ఉంటుంది. గట్టిగా 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 దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా పాదములు దేవుని వాక్యములో నిలబడినంత కాలం, దేవుని ఆత్మ నా తల మీద నిలబడ్డ కాలం నాకు ఎడతెగని ఘనత కలుగుతానే ఉంటుంది. ఆడికి డబ్బులు ఇచ్చి సన్మానం చేయించుకుంటారు, అది ఘనత. మొన్న ఒక పాస్టర్ గారు అంటే ప్రభు నన్ను క్షమించును గాక, కొంతమంది పిల్లగాళ్ళకి 500 రూపాయలు ఇచ్చి బంతిపూలు ఇచ్చి పంపించాడు. ముందు ఇటు కారు దిగి మీటింగ్కి వెళ్తుంటే 500 పుచ్చుకున్నాడు, జల్లుతున్నాడు పూలు. నేను నాన్ని పట్టుకున్నా. మనిషిని నువ్వు ఇట్లా చేస్తున్నావు తప్పు కదా అని అడిగితే, అదేం లేదని బాబా 500 రూపాయలు ఇచ్చాడు, మరి తప్పు కదని అన్నాడు. అంటే వేయటం తప్పు కదరా, నేనంటే వేయిపోతేనే తప్పు, 500 పుచ్చుకున్నాను మరి అన్నాడు. మరి ఇట్ట కూడా ఉంటుందా అంటే ఉందంట అక్కడక్కడ. ఆడొకటి నాకు తగిలాడు. నేనా చూసి చూడట్టు వెళ్ళిపోయే రకం కదా, ఆగి అడుగుతారే ఏంది ఇది. మా వాళ్ళందరూ నీకు ఎందుకయ్యా నువ్వు వెళ్ళిపో అంటాను. అట్టెళ్ళ నేను, నా వల్ల కాదు. రోడ్డు పక్కన గుడ్డోడు దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించమన్నాడు. మనకెందుకు ఇలా దాటిపోతే అట్లా ఉంటుంది, అన్ని పట్టించుకోవాలా? స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. చెట్టు మీద ఒకడు కూర్చున్నాడు, ఆగి అన్ని కేకేశాడు. స్తోత్రం చెప్పరే. ఆ గుంపులో ఒక టచ్ చేసి వెళ్ళిపోయింది, అవును కేకేశాడు. మరి అన్ని పరిసరాలు చూసుకుంటే వెళ్ళాలి కదా. సిద్ధపరిచిన వేదిక వద్దకు వెళ్ళేదను, నా నోట ఉంచిన వాక్కును పలికెదను, మళ్ళీ గూటిలోకి వచ్చేదను. ఒక్కటే క్రిస్మస్లో అనగా క్రీస్తు జననం వలన నాకు కలిగిన రెండవ ధైర్యం ఏంటి తెలుసా? దేవుడు వాక్యం నాలో ఉన్నంతసేపు, దేవుని ఆత్మ నా మీద ఉన్నంతసేపు ఎడతెగని ఘనత కలుగుద్ది.
నా విల్లు నా చేతులు ఎప్పటికీ బలంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు జననం వలన కలిగిన మొదటి ధైర్యం ఏమనగా, వాగ్దానములు ఖచ్చితంగా తీరుతాయి, నాకు డౌట్ లేదు. రెండవ ధైర్యం ఏంటంటే, నాలో దేవుని వాక్యం, నా మీద దేవుని ఆత్మ ఉంటే ఆ ఘనతకి ఆ శక్తికి తిరుగులేదు. ముచ్చటగా మూడో మాట చెప్పుకొని వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కొంచెం నెగిటివ్ రెఫరెన్స్ చదివిస్తాను మీతో. యోహాను సువార్త 6:63. తల్లిదండ్రులారా, పిల్లలందరికీ బైబిల్ కొనండి. వాళ్ళు చదవలేకపోతే చిన్న బైబిల్ అనుకోవాలండి, పట్టుకొని రావాలి. ఖాళీ చేతులు దేవుడు రాకూడదు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. హ్యాపీ క్రిస్మస్ అంటే అంత మాట చెప్పేవిటి. ఏమంటుంది వాక్యం? శరీరము కేవలం. ఇక దేవుడు అట్టన్నాక మరి శరీరం ఎందుకు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నిష్ప్రయోజన దేహమునకు ఒకే ఒక ప్రయోజనము కలిగినది. అదేమనగా, ఈ దేహము దేవుడు నివసించు ఆలయంగా మారితే వర్కౌట్ అయిపోయినట్టే, లేకపోతే నిష్ప్రయోజనమే. క్రీస్తు జననం వల్ల నాకు కలిగిన ఒక ధైర్యం ఏంటి తెలుసా? నా దేహము కూడా దేవునికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తురాలి దేహమే కదా సర్వలోక రక్షణకు దేవుడు ఎంచుకుంటే సాధనమైంది. అంటే నేను భక్తిగా ఉంటే, నేను పరిశుద్ధంగా ఉంటే, నేను సమర్పణలో ఉంటే, నేను దేవుని చిత్తములో ఉంటే, దేవుని మాట కొరకు నేను అప్పగించుకొనగలిగితే నా దేహం కూడా దేవుని మహిమార్థమై ప్రయోజనకరం అవుతాయి. నిజానికి దేహం నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. కానీ ఈ దేహమును దేవుడు నివసింపచేసే ఆలయంగా మార్చుకుంటే, మరి ఆత్మ నివసించడం అంటే వాక్యం నివసించడానికి ఆలయమే కదా. నీవు దేవుని ఆలయంగా. ఒక తమాషా సన్నివేశం చెప్తాను మీకు నేను. ఓ నామకార్థ సంఘం, ఇంకా వివరాలు రక్కండి, అంతే, అంతవరకు. ఓ నామకార్థ సంఘం, అందులో సంఘ కాపరిగా ఉన్న వ్యక్తికి పొగ త్రాగుట అనే అలవాటు ఉందిట. ఏం చెప్పంట? అయితే నేను ఆ మందిరంలో ఆ సంఘానికి వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను. నాకు పిలువబడితే వాళ్ళు ఇచ్చిన సమయానికన్నా ముందే అక్కడ ఉంటాం నాకు అలవాటు. నాకు ఎదురు చూసి పాటలు పడుకుంటా అటు చేయను, ముందు పోయి కూర్చుంటా. అయితే నేను వెళ్ళేసరికి ఆ పాస్టర్ గారు గంభీరంగా నిలబడి సీరియస్గా మాట్లాడతాడు అక్కడున్న పరిచారకులతో. బాబు ఎంత సీరియస్గా ఉండే ఇటు మనిషి బాబోయ్, నాకు బాగా కోపంగా ఉండాలంటే నాకు బాగా టెన్షను. ప్రశాంతంగా నవ్వుతా చిరునవ్వుతూ ఉండాలి ఎవడైనా. అంటే చాలా కోడిగుడ్డు కొట్టి ముఖాన్ని ఆమ్లెట్ అయిపోద్ది, అంత సీరియస్గా ఉన్నాడమని. బాబు ఇలాంటి దగ్గరికి వచ్చినట్టు బాబు ఏ రక్తం ఏం చేయ అనుకున్నాను. సీరియస్గా ఇక నేను తట్టుకోలేం కదండి. వెళ్ళిపోయి అవును ఏంట్రా ఏంటి అయ్యగారు మంచి హాట్గా ఉన్నాడు, గారి చేతలు అన్నాడు. అయ్యగారికి చాలా మందిరం శుభ్రంగా ఉండాలని చిన్న కాగితం కనబడితే ఒప్పుకోండి మా అయ్యగారు. అది ఇలాగనే చూస్తారండి అయ్యగారు, చిన్న ధూళి కనబడితే ఒప్పుకోరండి మా అయ్యగారు. ఆ నీళ్ళు పొంగిపోతున్నాడు వీడు. ఇప్పుడు అలా అయ్యగారు అంటండి దేవాలయంలో ఎక్కడైనా చిన్న దుమ్ము ధూళి కనబడితే ఒప్పుకోరటండి, సీరియస్ అయిపోతారంటండి. ఆడు గుప్పు అని పిలిచేస్తున్నాడు ఆడు. ఈ బిల్డింగ్ మట్టికి నీట్గా ఉండాలంట. మరి ఇదో ఏమన్నా తెలియదు, రెండు చెవుల మధ్యలో వాడికి ఏమన్నా ఎంత గుజ్జు పని చేస్తుంది అసలు, ఏమన్నా ఉందా అసలు?
నేను మీకు తెలియజేయ సువర్తమానం ఏమనగా ఇది కాదు, దేవుడు నివసించు ఆలయం పరిశుద్ధంగా ఉండాలా, ఇంకేం వ్యవహారాలు రాకూడదు. ఆమేన్.